ఇక ఏం చేసిండ్రు కేసీఆర్ గారు అని కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. మేము సీతమ్మ బ్యారేజ్ కట్టినాం, పూసుగూడెం పంప్ హౌస్ కట్టినాం, బిజ్కొత్తూరు పంప్ హౌస్ కట్టినాం, కమలాపురం పంప్ హౌస్, నార్లాపూర్ పంప్ హౌస్, అంజనగిరి రిజర్వాయర్, ఏదుల్ల పంప్ హౌస్, ఏదుల్ల రిజర్వాయర్, వట్టెం పంప్ హౌస్, వట్టెం రిజర్వాయర్, కురుమూర్తి రిజర్వాయర్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఉద్దండాపూర్ పంప్ హౌస్, ఉద్దండాపూర్ రిజర్వాయర్, తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్, పెండింగ్ ప్రాజెక్టులు 4,000 కోట్లతోని 7 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు ఇచ్చినాం. వరంగల్లో 2,000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాష్ట్రంలో 500 బస్తీ దవాఖానాలు, 3,200 పల్లె దవాఖానాలు, పంజగుట్టలో నిమ్స్ విస్తరణ, టిమ్స్ ఎల్బీ నగర్, టిమ్స్ సనత్ నగర్, టిమ్స్ అల్వాల్, 18 నర్సింగ్ కాలేజీలు, 79 డయాలసిస్ కేంద్రాలు, 22 ఎంసీహెచ్ సెంటర్లు, సంగారెడ్డి మెడికల్ కాలేజ్, కొత్తగూడెం మెడికల్ కాలేజ్, మహబూబాద్ మెడికల్ కాలేజ్, నాగర్ కర్నూలు మెడికల్ కాలేజ్, రంగారెడ్డి మెడికల్ కాలేజ్, రామగుండ మెడికల్ కాలేజ్, జగిత్యాల మెడికల్ కాలేజ్, మంచిర్యాల మెడికల్ కాలేజ్, వనపర్తి మెడికల్ కాలేజ్, సిద్దిపేట మెడికల్ కాలేజ్, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్, సూర్యాపేట మెడికల్ కాలేజ్, ఇట్లా చదివితే చాలా ఉన్నాయి. 12 ప్రభుత్వ పాలిటెక్నిక్లు, 32 ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, 32 ఎస్పీ కార్యాలయాలు, టీ హబ్, వి హబ్, టీ వర్క్స్, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహము, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూము, అమరవీరుల స్మారక చిహ్నము, 34 హైదరాబాద్లో మోడల్ గ్రేవ్ యార్డులు, 109 అర్బన్ పార్కులు, కాలోజీ భవన్, బంజారా భవన్, కొమరంభీం భవన్, అనిసిల్ గుర్బా భవన్. ఫ్లైఓవర్ల గురించి మాట్లాడతాడు ఈయన. వెనకటికి ఎక్కడో ఒక తార్నాకల కాంగ్రెస్ కట్టిందట. మరి దేశంలోనే అతి ఎక్కువ ఫ్లైఓవర్లు 43 ఫ్లైఓవర్లు కట్టింది హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవన్నీ రేవంత్ రెడ్డి న్యాయగిట్ట కట్టిండా? నువ్వు పోయి రిబ్బన్లు కత్తిరిస్తున్నావు. కేసీఆర్ గారు కట్టించిన వాటికి రిబ్బన్లు కత్తిరిస్తున్నావు. కేసీఆర్ ఏం చేయాలి హైదరాబాద్ అని మాట్లాడుతావు? 2,600 రైతు భవనాలు, 12,000 నర్సరీలు, 19,000 పల్ల ప్రకృతి వనాలు, 1952 బృహత్ ప్రకృతి వనాలు, 100 మొబైల్ వెటర్నరీ క్లినిక్లు, 20 లక్షల గోడౌన్ల కెపాసిటీ కలిగిన 534 నూతన గోడౌన్లు, 1,200 చెక్ డ్యాంలు, కొమరంభీం మ్యూజియం, 551 పోలీస్ స్టేషన్లు కొత్తయి, మెగా టెక్స్టైల్ పార్కు, 382 బ్రిడ్జిలు, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జు, రైతు బంధుకు 73,000 కోట్లు, ఉచిత కరెంటుకు 61,000 కోట్లు, ఆసరా పెన్షన్కు 61,000 కోట్లు, రుణమాఫీకి 29,000 కోట్లు, రైతు బీమాకు 7,000 కోట్లు, అద్భుతమైన యాదాద్రి దేవాలయం. ఎన్ని చెప్పాలి? ఏం చేయలేదంటూ నువ్వు మాట్లాడంగానే అన్ని మాయమైపోతాయా?